నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు 5,11,00,000 వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులను శనివారం నంద్యాల శాసనసభ్యులు శిల్పారవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఘనంగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఇందులో భాగంగా సర్వజన హాస్పిటల్ నందు 1,06,00,000తో నూతనంగా నిర్మించిన ఓపీ మరియు ఐపీ రిజిస్ట్రేషన్ కౌంటర్స్ మరియు జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రంను ప్రారంభించిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, మైనారిటీస్ ప్రభుత్వ సలహాదారుడు హబీబుల్లా గారు, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా గారు, నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునీసా గారు, ఏపీ ఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ శశికళ రెడ్డి గారు, దృశ్య కళల డైరెక్టర్ సునీత అమృత రాజ్ గారు, డిఎంహెచ్ఓ వెంకటరమణ గారు, డీసీహెచ్ఎస్ జఫరుల్లా గారు, వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానంగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధి చేపట్టేందుకు అత్యధిక ప్రాధాన్యత వహించారన్నారు. వైద్య రంగంలో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించేందుకు దాదాపుగా 5,11,00,000 వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని, అలాగే స్పెషలిస్ట్ వైద్యులు, వైద్య సిబ్బందిని అన్ని వేళలా అత్యవసర సేవలను అందించేందుకు అందుబాటులో ఉంచామన్నారు. త్వరలో నంద్యాలలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. వైద్య సేవల్లో భాగంగా ప్రతి 50,000 మంది జనాభా కలిగిన పట్టణ ప్రాంతాల్లో వైఎస్ఆర్ అర్బన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, సిహెచ్సిల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇంటింటికి వైద్య సేవలను, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రానున్న కాలంలో నంద్యాల సర్వజన హాస్పిటల్ నందు అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించేందుకు చర్యను తీసుకుంటామని తెలిపారు.